మాటలు విన్న బ్రహ్మకి ఇక అగ్నిలింగం అంతం కనిపెట్టడం అసాధ్యమని అర్థమై ఆ పువ్వుని తానే పైనుండి తెచ్చానని శివుడితో చెప్పాలని అన్నాడు. దానికి పుష్పం ఒప్పుకుంది. అప్పుడే వచ్చిన కామధేనువుకు కూడా అలానే చెప్పి పరమేశ్వరుని దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే విష్ణువు ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో కనుక్కోవడంలో విఫలమయ్యాడని ఒప్పేసుకుంటాడు. అహం అడ్డొచ్చిన బ్రహ్మ మాత్రం తాను అగ్నిలింగం ఎక్కడ అంతమైందో కనుక్కున్నానని, అక్కడి నుండి పువ్వును తానే తెచ్చానని అబద్ధం చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు నిజమేనా అని మోదుగు పువ్వును మరియు కామధేనువును అడిగాడు. పువ్వు అవును అని అబద్ధం చెప్పగా, కామధేనువు తలతో అవును అని, తోకతో కాదు అని నిజం చెప్పింది. ఆ అగ్నిలింగంకు మొదలు అంతం లేవని పరమేశ్వరుడికి తెలుసు. బ్రహ్మకి భూమి మీద ఎటువంటి దేవాలయాలు పూజలు కానీ ఉండవని, మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగులుతుందని శపించాడు. కామధేనువు తోకతో నిజం చెప్పినందుకు తలకు కాకుండా తోక వైపు పూజిస్తారని అన్నాడు. బ్రహ్మ అజ్ఞానం మరియు అహంకారం తొలగించిన అగ్నిలింగం రూపంలో పరమేశ్వరుణ్ణి భూమి మీద కొలువుదీరమని వేడుకుంటాడు. ఆ అగ్నిలింగమే నేటి అరుణాచలంలోని అరుణగిరిగా మారింది. అరుణాచలం ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరి సాక్షాత్తు ఆ పరమశివుడే. మరియు ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అరుణగిరి అని స్కంద పురాణాల్లో చెప్పారు.